విప్రపాలకులారా, శ్రీ మహావిష్ణువు సందర్శనార్థమై వచ్చినారు. ద్వారము తెరవండి. ఎవరు మీరు? బ్రహ్మమానస పుత్రులము, విష్ణు భక్తులము, సనక సనందన నామధేయులం. ఎవరైనా కానిండు శ్రీహరి లక్ష్మీ సమేతులై ఏకాంతమునున్నారు. దర్శనంలోకి ఇది సమయము కాదు. భగవంతునకు భక్తులకు మధ్య సమయములు లేవు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులకై నిరీక్షించుచుండను. ఈ ఒక్కసారి భక్తులే భగవంతునికై నిరీక్షించకూడదా? అధిక ప్రసంగం. మేమిప్పుడే హరిదర్శనము చేసి తీరవలే. ఈ విప్రబాలకులకు విష్ణు దర్శనమట. ఓరి మందబుద్ధులారా, హరిభక్తులమైన మమ్ము నిరోధించి నిరాదరించి అపహాస్యము చేసిన మీరు శాపార్హులు, ఈ వైకుంఠమున వసింప అనర్హులు. కామ క్రోధ లోభములచే పీడితులై భూలోకమున రాక్షసులై జన్మింతురుగాక. హే భక్తవత్సల వైకుంఠవాస, నమో నమః, నమో నమః. తమ దివ్య సందర్శనము వలన కృతార్థులమైతిమి. దేవదేవ, ఈ తాపసుల శాపాగ్నికి ఆహుతి కానున్న మాకు మీరే శరణ్యం. జయ విజయులారా, పూజ్యులకు తాపసులను అపహసించుట అపరాధం. అందుకు మీరు దండనార్హులు. మరి మాకు విమోచనము? మహర్షుల శాపము అమోఘం, అనివార్యం, అనుభవింపక తప్పదు. తాపసులారా, వీరు నా ఆశ్రితులు కావున శాప విమోచనానంతరము తిరిగి నా సన్నిధికి వచ్చుటకు అనుమతింపుడు. భక్తవరద, అనుమతించుటకు మేమెంత వారము. వారిని మీరు ఎట్లా అనుగ్రహించనో మాకు సమ్మతమే. నాకు హితులై 7 జన్మముల తరువాత గాని, నాకు విరోధులై 3 జన్మముల తరువాత గాని మరల మీరిచటికి తిరిగి రాగలరు. ఇందు మీకేది ఇష్టమో కోరుకొనుడు. స్వామి, 7 జన్మముల కాలము మీ పాదపద్మములకు దూరమై ఉండలేము. మీతో విరోధమైనను సరే సహించి 3 జన్మముల శిక్షనే స్వీకరించదు. 3 జన్మముల కాలం మీతో విరోధమా? నాకు విరోధులయ్యును మీరు సర్వదా నన్నే స్మరించుచుండగలరు. మొదటి జన్మమున దితి గర్భమున హిరణ్యకశిప హిరణ్యాక్షులుగను, 2వ జన్మమున రావణ కుంభకర్ణులుగను, 3వ జన్మమున శిశుపాల దంతభక్తులుగను భూలోకమున జన్మించి సర్వదా నన్నే స్మరించుచుండుట వలనను నాచేతనే హతులగుట వలనను ముక్తిని పొంది తిరిగి వైకుంఠము చేరగలరు. ప్రాణేశ్వర, తిథి నాథ, దేవి, ఇది సంధ్య వేళ అని తెలియదా? అట్టి కోరికలకు ఇది నిషిద్ధ సమయమని ఎరుగవా? విధి బలీయం.
పుత్రులకు నామకరణం చేయండి. హిరణ్యకశిప హిరణ్యాక్షులను నామములతో వర్ధిల్లగలరు. కానీ స్వామి, వీరు ఆత్మబల గర్భమున బుధజన పీడాపరులై లోకకంటకులై వర్తింపగలరు. అదేమి స్వామి, కశ్యప ప్రజాపతి పుత్రులు లోకకంటకులా? అవును దేవి, అందులకు మన అధర్మవర్తనమే కారణం. నిషిద్ధ వేళలయందు దంపతులు రమించిన కలుగు సంతానమునకు ఇట్టి దుష్టగుణములే సంప్రాప్తమగును. జై భవ కశ్యప ప్రజాపతి తనూభవ, జై భవ విజయీ భవ దైత్య వంశ పయస్పారావార సుధాకర, జై భవ విజయీ భవ హరివీర భయంకర, జై భవ విజయీ భవ మేరునగధీర యశో విశాల దుర్నిరీక్ష రక్తోనాథ, జై భవ విజయీ భవ దానవకుల సార్వభౌమ హిరణ్యకశిప మహారాజ, జై భవ విజయీ భవ.
నర్తకి భళ. మహామంత్రి, త్రిభువన విజయయాత్రకై వెడలిన మా సోదరుడు హిరణ్యాక్షుని వద్ద నుండి వచ్చిన వార్తలేమి? అన్నియూ విజయవార్తలే ప్రభు. అతల వితల తలాతలాధిపతులందరూ యువరాజు పరాక్రమమునకు ఎదురు నిలువలేక దాసోహమని పాదాక్రాంతులైనారు ప్రభు. భళా సోదరా భళా. అసహాయ సూర్యుడు, అవక్ర పరాక్రముడు, దివ్య తపశక్తి సంపన్నుడైన నా సోదరుడుగా సాధ్యమేమున్నది? ఆ త్రిభువన విజయం అతనికి కరతలామనకు. ఆ మహామంత్రి, ప్రస్తుతము నా సోదరుని విజయయాత్ర ఏ ఘట్టమునున్నది? ఓరి హిరణ్యాక్ష, ఎలా నీకు దుర్బుద్ధి? ఎందుకు నన్ను ఇట్లు హింసించదవు? స్వామి 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 స్వామి! ఏమి భూదేవి? నా ఆక్రందన ఆలకించనే లేదా? ఆ రాక్షసాధముడి హిరణ్యాక్షుడు నన్ను పెట్టు బాధలు దుర్భరములు మీరు తప్ప నాకు వేరు శరణ్యము లేదు. ఊరడిల్లుము దేవి. హిరణ్యాక్షునకు కాలమాసన్నమైనది. అతని బారి నుండి శీఘ్రమే నీకు విముక్తి లభించగలదు. సోదరుడు మరణించినాడా? అవును ప్రభు, మేము కళ్ళారా చూచినాం. నెత్తురు కక్కి పర్వతం వల్లే నేల కూలి మరణించినారు. ఎవడా దురాత్ముడు? నా సోదరుని చంపుటకు సాహసించిన దుర్మధాంధుడు ఎవడు? ఎవడు? ఎవడో ప్రభు, వాడు అసలు మనిషే కాడు, పంది. చూచుటకు భయంకరముగానున్నాడు. ఏమి ఆశ్చర్యం! ఒక క్షుద్ర సూకరము నా సోదరుని సంహరించుటయా? ఇది ఎంతయో ఆ మాయావి శ్రీహరుని దుండగమే. ఇట్టి రూపములెత్తుటలో వాడు దిట్టం. వాడు మన దానవ భై. నన్ను ఎదిరించు సాహసము లేక దొంగచాటుగా నా సోదరుని సంహరించినాడు. వారిని సంహరించి నా సోదరుని ఆత్మకు శాంతి కలిగించదగాక. భుజ శక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెలగునా అచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన ఇచ్చుగాక జగడంబు సైపగ సౌకర్యకాంక్షి అయి ఇల క్రింద నీగిన నీగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక కఠిన శూలధార కంఠంబు విదళించి వాని శోణితమున వాడి మెరసి మత్సఖోదరునకు మహితర్పణము చేసి మరలివత్తు మీకు మేలు జత్తు.
ఆచార్య, విన్నారా ఈ దారుణం? ఆవేశమునకిది సమయము కాదు నాయన, శాంతించు. ఆచార్య, నన్ను వారింపవలదు. ఆ దురాత్మని వధించు వరకు నాకు శాంతి లేదు. నా మాట విను నాయన, ఆ శ్రీహరి సామాన్యుడు కాడు. అయిన నన్ను ఆ నీచులకు దాసోహమని శరణ వేయడమందురా? అది కాదు, ఆత్మబల గర్వము వినాశహేతు. వైరి బలమును రెండింతలుగా గుణించి అంతకు మించిన బలమును సేకరించుకునుట యుక్తం. అప్పుడే నీకు విజయము సిద్ధించును. ఆ శ్రీహరిని జయించుటకు నా బలము చాలదా? చాలు. మరి అతని జయించు మార్గం తపస్సు. తపస్సు? అవును. చక్కటి యోచన. ఆచార్య, నీ హితమునకు నా ధన్యవాదము. నా పితామహుడైన బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపం ఆచరించి మరణమే లేకుండా వరమును పొందెదను. తథాస్తు. నిజమా? అవునమ్మా, తపోవనం నాకు నేడే ప్రయాణం అట. లీలావతి, లీలావతి! స్వామి, నేను విన్నది నిజమేనా? నిజమే దేవి. క్షుద్ర శూకర రూపము దాల్చి ఆ మాయావి విష్ణువు నా సోదరుని వధించినాడు. అందుకు ప్రతీకారము సాధించవలనని బ్రహ్మదేవుని గుర్చి తపము చేయబోతున్నాను. స్వామి, మీ వియోగము భరించలేను. నేను మీ వెంట వచ్చేదను. మీకు శుశ్రూషలు చేయొచ్చు, మీ వద్దనే కాలము గడిపెదను. వలదు దేవి, గర్భవతివి. కారణములలో కడగండ్లు పడదగిన సమయము కాదు. స్వామి, భయపడకు దేవి. నా పితామహుని మెప్పించి మరణము లేకుండా వరమును పొంది అచిరకాలములోనే తిరిగి రాగలను. నేను వచ్చుసరికి కులదీపకుడైన పుత్రరత్న సమేతవే నాకు స్వాగతం ఇచ్చేదవుగాక. అసంభవం. హిరణ్యకశిపునకు బ్రహ్మ సాక్షాత్కారము, మరణము లేకుండా వరప్రసాదము. దేవేంద్ర, అంత అవహేళన తగదు. హిరణ్యకశిపుడు సకల శాస్త్ర కోవిదుడు, కార్యదక్షుడు, నియమ నిగ్రహ సంపన్నుడు. అతడు కూడా నీవలనే కశ్యప ప్రజాపతి పుత్రుడని మాత్రము మరువ. గురుదేవ, బెదరించుతున్నారా? ఇట్టి కపట తాపసులను ఎందరిని చూడలేదు. త్రుటిలో వాని తపమును భంగము కావించదను.
బ్రహ్మదేవాయ. ఇతని తపస్సు పరమ దారుణముగానున్నది. మన ప్రయత్నములన్నీ నిష్ఫలములైనవి. ఈ దానవుని వలన మన దేవలోకమునకు ముప్పు తప్పదు. ఎందులకు మీకింత భయము? ఇతని తపస్సు ఫలించిన కదా మనకు ప్రమాదము. బ్రహ్మదేవుని మెప్పించుట అంత సులభము కాదు. చూచి తిరిగదా ఎట్లు చిక్కి శల్యావశిష్టమైనాడు. ఇతడు ఇట్లే కృషించి మరణించుట తథ్యం. మనకింక రాక్షస భయమే ఉండదు. అన్నట్లు లీలావతి గర్భవతి కదా, ఆమెకు పుట్టబోవు పుత్రుడు సమయమునకు జ్ఞాపకము చేసింది. లీలావతిని చెరబట్టెదను. ఆమె ప్రసవించగానే ఆ బాలుని వధించి ఇతని వంశము నిర్వంశము చేసేది. అమ్మా అమ్మా,
మీ దర్శనం కొరకు ఎవరో తాపసి వచ్చిన్నారు. నమస్కారం మునేంద్ర. సుపుత్రావాప్తిరస్తు. ధన్యురాలను. ఈ పాదపూజాది సత్కారములతో తీరునది కాదు నా ఆవేదన. ఆవేదన? అవును, లోక కళ్యాణమునకై నేనొక బృహత్ కార్యమును తలపెట్టి తిని అందుకు నీ సహాయం అర్థించుటకు వచ్చి తిని. అయ్యో, నా ప్రాణేశ్వరుడు ఇచ్చట లేని సమయమే. అతడు లేకున్ననేమి నీవున్నావు కదా. నేను చేయదగిన సహాయమైన తప్పక చేసేదను. మీరన్నట్లు లోక కళ్యాణమునకే అయినచో నా ప్రాణములు సైతము ధారపోసేదను. సెలవీయండి స్వామి. నా కోరిక ఏకాంతమున మనవి చేయవలే. నీకు పుట్టబోవు బిడ్డను నాకు దానమియ్యవలే. బిడ్డను దానమా? ఇదేమి కోరిక స్వామి? ఆడి తప్పకూడదు సుమా. బిడ్డను దానమిచ్చుటకు నాకేమి అధికారమున్నది స్వామి? నా ప్రాణపతి వచ్చిన తరువాత. నీ పతి ఇంకనూ తిరిగి వచ్చునని భ్రమించుతున్నావా? వెర్రిదానా, అతడు తపము చేయునది చచ్చుటకు గాని తిరిగి వచ్చుటకు కాదు. శివ శివ, ఏమి అమంగళ వచనములు! నీవు తాపసివి కావు, దానవ ద్వేషివి, నా పతి మరణము కోరు పాపివి. ఛీ, నీ ముఖము చూచుటే ఏ పాపం! పొమ్ము పొమ్ము ఆలకు. మహేంద్ర, దురసైన్యమును ఎదిరించలేక అసురులు పలాయనము చిత్తగించినారు. హిరణ్య నగరము ఇప్పుడు మన హస్తగతం. లీలావతి, ఇప్పుడేమందు? ఇచ్చిన మాట నిలబెట్టుకుని నీ బిడ్డను మాకిచ్చుటకు అంగీకరించితివా? సరియే, లేకున్న నిన్నిప్పుడే చెరబట్టక తప్పదు. ఏమి ఈ వైపరీత్యం? నా భర్త ఇంత లేని సమయము చూచి ఇంత అకృత్యమునకు పాల్పడుట ధర్మమా? అబలను, నీకు వదినను, నన్నిట్లా అవమానించుట నీకు న్యాయమేనా? నేను నీకేమీ అపకారము చేసి. మాకు అపకారము నీ వలన కాదు, నీకు పుట్టబోవు బిడ్డ వలన. నీవు ప్రసవించకనే నీ బిడ్డను వధించి దేవతలకు రానున్న ముప్పును తప్పించదను. నా బిడ్డను వధించదవా? నా బిడ్డను వధించదవా? వాయు,
సురుడవో శివుడవో లేక శ్రీ సతిపదివో నారద సంనుత నారాయణ. దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణ భవహరణ. దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణ భవహరణ. కనకచేల భయ సమనశీల నిజ సుజన బాల హరి సనాతన క్షీర జలధి శయన అరుణ కమల నయన గానమోగన నారాయణ. దేవేంద్ర, దేవేంద్ర, ఎక్కడి నుండి రాక? హిరణ్య నగరము నుండి. ఏమి విశేషము? ఎవరీమే? హిరణ్యకశ్యపుని భార్య వలెనున్నది. లీలావతియే, చెరబట్టినాను. మంచి పని చేసితివి. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకొనుటలో నిన్ను మించినవాడు లేడు. నారద, ఏమి ఈ అపహాస్యము? కాకున్నా హిరణ్యకశిపునికి ఈ విషయము తెలిసిన ఏమగునో ఊహించితివా? ఇంకెక్కడి హిరణ్యకశిపుడు, అతడిప్పటికి మరణించి అయిండును. అటులనా? మరి ఈమె నేల చెరబట్టితివి? ఈమెకు కలుగబోవు బిడ్డను వధించి దైత్య వంశమును నిర్వంశము చేసేదను. వెర్రివాడ, భయభ్రాంతుడవై ఏమేమో ఊహించుకొనుచున్నావు. హిరణ్యకశిపుకు మరణించుట అబద్ధం, తపసిద్ధుడై తిరిగి వచ్చుట తథ్యం. ఈమెకు పుట్టబోవు పుత్రుడు దేవాంశ సంభూతుడు, కారణ జన్ముడు. అటులనా? మరి ఇప్పుడు కర్తవ్యము? ఈమెను నా ఆశ్రమమును వదిలిపెట్టు. హిరణ్యకశిపుకు తిరిగి వచ్చిన పిదప ఈమెను అతనికి అప్పగించి ఆపై జరగవలసిన నాటకమును నేను నడిపించదను. సరే, అటులనే కాని మునీంద్ర. ఓం నమో బ్రహ్మదేవాయ. లీలావతి, అమ్మా లీలావతి, ఏమిటమ్మా దీర్ఘాలోచన? ప్రాణేశ్వరుని చింతన తప్ప నాకు వేరు ఆలోచన ఏమున్నది స్వామి? నీ ప్రాణేశ్వరునకు ఎట్టి అపాయమూ రాదు. నా మాట నమ్ము తల్లి. నిండు చూలాలివి, మనసు ఎల్లప్పుడూ నిర్మలముగా నుంచుకొనవలే. గర్భవతి అయిన తల్లి మనోవేదన గర్భస్థ శిశువునకు అనారోగ్య హేతు. పతి వియోగార్త అయిన సతికి మనశ్శాంతి ఎక్కడిది స్వామి? ఎంత ప్రయత్నించినను మనసు కుదుట పడుకున్నది. ఏకాగ్ర చిత్తవై భగవంతుని ధ్యానింపు. భగవన్నామస్మరణము సకల మనోవైకల్యములకు దివ్యాంజనము. ముముక్షుండగు దేహికి దేహావసాన పర్యంతము నారాయణ చరణారవింద సేవనమే కర్తవ్యం. మోక్ష ప్రదాతయగు శ్రీహరి సకల భూతంబులకు ఆత్మేశ్వరుడు. సకల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును అంభోవాయు కుంభిని గగన తేజంబులనియడు పంచమహాభూతంబులందును భగవంతుండు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మమనియడు వాచక శబ్దంబులు కలిగి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయునై నిర్దేశింపంబడి వికల్పితుండయ్యుండు. కావున సర్వభూతములందును దయాసుహృద్భావంబులు కర్తవ్యంబులు. దయగలిగిన అధోక్షజుండు సంతసించు. హరి సంతసించిన అలభ్యం బెద్దియునూ లేదు. నిమిషభంగుర ప్రాణులైన మర్చులకు మమతాస్పదంబులకు చెంచలములైన మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్యకోశమణి మందిర మంత్రి మాతంగమహీ ప్రముఖ విభవంబులు నిరర్ధకంబులు. యాగ ప్రముఖ పుణ్యలబ్ధంబులైన స్వర్గాది భోగంబులు పుణ్యానుభవ క్షీణంబులు. కర్మములు కోరక చేయవలయను, కోరి చేసిన దుఃఖమును ప్రాప్తించును. పురుషుండు దేహంబు కొరకు భోగంబులనపేక్షించు. దేహంబు నిత్యంబు కాదు, తోడరాదు. మృతుండైన వాని దేహంబును శునకములు భక్షించు.
ధ్యానలభ్యంబు మోక్షం మోక్షప్రదాత శ్రీహరి నారాయణుడే భగవంతుడు. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ. పుష్పవర్షం పుష్పవర్షం. స్వామి స్వామి, లీలావతిదేవి ప్రసవించినది మగ శిశు. శుభం. నారాయణ నారాయణ. సిరి సిరి లాలి, సిరి సిరి లాలి, చిన్నారి లాలి, నోముల పంటకు నూరేళ్ల లాలి, ఊగుమా ఊయలా. సిరి సిరి లాలి, చిన్నారి లాలి, నోముల పంటకు నూరేళ్ల లాలి, ఊగుమా ఊయలా. పాలకడలిలో జాబిలి రీతి, పాలకడలిలో జాబిలి రీతి, వరలు రతనాల గారాల బాల. ముద్దుల మూట, మురిపాల తోట, ముసి ముసి నవ్వుల ముత్యాల కోట, ఊగుమా ఊయలా, ఊగుమా ఊయలా. 14 లోకాల తరింపచేయ, 14 లోకాల తరింపచేయ, ప్రభవించినావయ్య వరభక్తశీల. కలలెన్నో నీ కొరకు కాచుకొని పూచే, ఫలింపచేయుమ అరుదైన బాల, అరుదైన బాల, అరుదైన బాల, ఊగుమా ఊయలా. కులదీపమై వెలుగు కొమరుని చూచి, కులదీపమై వెలుగు కొమరుని చూచి, దీవించు నీ తండ్రి ఎచ్చోటనున్నా. నీ వారి ఆశలు నెత్తావులేని, నిరతము నీ కీర్తి వికసించునన్నా, వికసించునన్నా, వికసించునన్నా. ఊగుమా ఊయలా, ఊగుమా ఊయలా. ఓం నమో బ్రహ్మదేవాయ. నమో బ్రహ్మదేవాయ. ఓం నమో బ్రహ్మదేవాయ. ఏమిది గురుదేవా? ఓం నమో బ్రహ్మదేవాయ. హిరణ్యకశిపుని తపోగ్ని జ్వాలను
హిరణ్యకశిప, ఆహా! నమో బ్రహ్మదేవ, నమో జగన్నిర్మాత, నమో దివ్యవర ప్రదాత, వివిధ ప్రాణుల లాట లేఖన మహావిద్యానుసంధాత ధాత, నమో నమః నమో నమః. వత్స, నీ తపస్సునకు మెచ్చితిని. నీ అభీష్టములిచ్చేదను, కోరుకొను. కరుణాకర, నాకు మరణము లేకుండా వరము ప్రసాదింపు. అది అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. మరి ఏదేని వరము కోరుకొను. పరమేష్టి, అయిన నా కోరిక వినుము. గాలిన్ గుంభిని అగ్నిన్ అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఖస్రములన్ దమప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనము లోకాధీశ ఇప్పింపలే. మరియు రణములందు నాకెదురులేని శౌర్యంబును, లోకపాలకులను అతిక్రమించు మహిమంబును, భువనత్రయ విజయంబును ప్రసాదింపు దేవ. కశ్యప పుత్ర, ఇట్టి వరముల మున్నెన్నడూ ఎవరూ కోరలేదు. అయినను నీ తపంబునకు మెచ్చి నీవు కోరిన వరములు ఇచ్చుచున్నాను. బుద్ధి సంపన్నుండవై మెలంగుము. ధన్యోస్మి ధన్యోస్మి. శుభవార్త తల్లి, శుభవార్త. స్వామి, నా ప్రాణపతి తపస్సు ఫలించినదా? ఆహా, బ్రహ్మదేవుడు సాక్షాత్కరించినాడా? ఆహా. నా ప్రాణేశ్వరునకు మరణము లేకుండా వరము ప్రసాదించినాడా? మరణము లేకుండా కాదు, కానీ తత్తుల్యమైన వరమునే ప్రసాదించినాడు. అనగా గాలిలో గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, భూమిపై కాని, ఆకాశమున గాని, దిక్కులలో గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంటి లోపల గాని, బయట గాని, దేవదానవ మానవులచే గాని, సర్పమృగాదులచే గాని, సమస్తాస్త్ర శస్త్రములచే గాని మరణము లేకుండా నీ భర్త వరమును పొందినాడు. ఇంకేమి మునీంద్ర, మరణము లేనట్లే కదా దాని అర్థము? మరణము పూర్తిగా లేనట్లు కాదు గాని ఇంచుమించు లేనట్లే. నారదా, లీలావతి. ప్రాణేశ్వర. దేవి, స్వాగతం దానవేంద్ర. శుభవార్త ఇప్పుడే నారద మహర్షి వల్ల విన్నాను. నేను విన్నాను దేవి. దుర్మధాంధుడైన దేవేంద్రుడు నీకు చేసిన పరాభవము వీరి వలన విన్నాను. ఆ సురపతిని పట్టి పరాభవించి ప్రతిక్రియ సాధించడం. పోనీయండి స్వామి, ఆ పీడకల గుర్తు చేయకండి. నారద మహర్షి దయవలన ఈ ఆశ్రమంలో ఆశ్రయం లభించింది. ఎంత మాట! నాదై కాదు తల్లి, అది నా భాగ్యం. దానవేంద్రుని పట్టమహిషి నా ఆశ్రమమున పురుడు పోసుకొనుట నా పురాకృత పుణ్య విశేషం. దేవి, చిరంజీవి ఎక్కడ? పుత్ర సందర్శనం నాకైనా మనసు తాతహలాడుతున్నది. స్వామి, చిరంజీవి ముఖములు దేదీప్యమానమైన దివ్య తేజం చూడండి. అవును దేవి, దానవ సార్వభౌముని తనయుడు కదా. కోరిన వరములేగాక కోరకయ్య బ్రహ్మదేవుడు వసుకున్న వరప్రసాదం ఇది. అవునవును. ఈ సుపుత్రోదయం వలన దైత్య వంశమే పావనమైనది. నా పేరు ప్రతిష్టలు, యశశ్చంద్రికలు, ఆచంద్రార్కము ముల్లోకములు వ్యాపింపజేయు వరపుత్రుడు. నిజము నిజము, ముమ్మాటికి నిజము. స్వామి, చిరంజీవికి నామకరణము చేయవలెను. అవును, సార్థకమైన నామము కావాలి. గురువుల చేత చేయింతము. స్వామి, గురుతుల్యులు నారద మునీంద్రులు ఉన్నారు కదా. సురపక్షపాతి అయినను ఆపద వేళ రక్షించి నా సతికి ఆశ్రయం ఇచ్చినావు కావున నిన్ను హితుడిగానే భావించదును. కాని మున్నారదా, ఎల్లరకు హ్లాదము కలిగించువాడు కావున ప్రహ్లాదుడు అనునది సార్థక నామము. ప్రహ్లాదుడు చక్కని పేరు. మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధుడు కను. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర సరుకోవాలి. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాభవించి ప్రాయశ్చిత్తము చేయవలె. అష్టదిక్పాలకులను జయించి మన పాదదాసుల గావింపవలె. ముల్లోకముల జయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె. నేడే వైకుంఠముపై దండయాత్ర. జై హిరణ్యకశిప మహారాజుకు!
ఎక్కడ రామి హరి? పాలకడలిపై పన్నగ సైన్యం మీద పవళించి ఉన్నారు. ఒరే శ్రీహరి, ఎక్కడరా నాగరాజా? ఒరే నాగరాజా, ఎక్కడరా నీ హరి? ఎందు తాగినాడు? నీ ముందే ఉన్నాడు. ఛే, అబద్ధమాడుతున్నావు. కాదు, నిజమే, నీ ముందే ఉన్నాడు. ఎక్కడ అగుపడే? నీ బోటి దుష్టాత్ములకు ఆయన దర్శనము దుర్లభం. ఛే, విషకీటకమా, నా ముందే నిర్భయముగా పడగ ఎత్తి వదులుతున్నావు. దించు పడగా. జాగ్రత్త, ఎప్పుడేని మరల నా ముందు పడగ ఎత్తితివా నీ శిరస్సు సహస్ర శకలములు కాగలదు. ఇక ఈ వైకుంఠమునకు నేనే ప్రభు. నీ హరి పిరికి పంద ఈ ముల్లోకములలో ఎందు దాగును నువ్వు పట్టి తెచ్చి మట్టు పెట్టగలను. ఒరే హరి, ఎందున్నావురా? వైకుంఠముపై దండెత్తగా ఆ శ్రీహరియే అతని ఎదిరించక మిన్నకున్నాడే. ఇక మనకు దిక్కేమిటి? ఏమన్నది? ఎదిరించే శక్తి లేనప్పుడు దాసోహమనుటయే యుక్తం. దాసోహమనుటకు అభ్యంతరము లేదు కాని అన్నను వాడు మనలను విడచునాయని నా సందేహం. మమ్ములను విడచుననియే నా నమ్మకం. నాడు లీలావతిని చెరబట్టిన వాడవు కాన అతనికి నీపైననే ప్రత్యేకమైన పగ. అన్యాయము దండధర, మనందరి క్షేమమునకే కదా నేను లీలావతిని చెరబట్టబూనినది. మనలో ఐకమత్యం అవసరం. కష్ట సుఖములు అందరము కలిసి కదా అనుభవించవాలి. హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజుకు. క్షుద్ర కీటకములన్నీ చేరి బృహత్ కీటకమును శరణజొచ్చినవన్నమాట. మంచిది మంచిది. ఏలనో దిక్పాలకుల ముఖార విందములు కళావిహీనములై కాన్పట్టుచున్నవి. అవునవును, కాంతిశీకులు కదా, కష్టకాల ముందు మోములెట్లే వాడి ఉండును. అన్నట్లు మీ నాయకుడు ముల్లోకాధిపతి మహేంద్రుడెక్కడా? ఇక్కడే ఉన్నాను సోదరా. నీవా నా సోదరుడు? అక్క చెల్లెల బిడ్డలము, అన్నదమ్ములము కాక మరి ఏమగదుము? అటులనా? నేను లేని సమయమున నా భార్యను చెరబట్టబూనినప్పుడు ఏమైనది బాంధవ్యం? ఆ మాయావి శ్రీహరిని అండ చేసుకుని అసురులను వంచి అమృతం హరించినప్పుడు ఏమైనది చుట్టరికం? దాయాద ద్వేషాంధులై దానవంశ నిర్మూలనకై కడకు శిశు హత్య కూడా పాల్పడిన పాషాణ హృదయుడు సిగ్గులేక నక్కవలేములు చూపుతున్నావా? అయినదేదో అయినది. గతమును మరచి శాంతి కాముకులమై సంధి చేసుకుందాం. ఛే, అది అసమర్థుని రాజనీతి. అయిన నువ్వు శాంతి సంధులు సరివారితో గాని నీతో నాకేమి సంధి? నీవు నీ సాటి దిక్పాలకులు ఇప్పుడు నా బానిసులు. ఈ స్వర్గలోకమునికే కాదు, త్రైలోక్య సామ్రాజ్యములకు నేనే సార్వభౌముడు. దానవవీరులారా, అతిలోక సుందరీమణులు నిత్య యవ్వనులు అయిన రంభాది అప్సరోంగంల నాట్యము చూచి ఆనందించవలని మదీయ చిరకాల వాంఛ. ఎత్తుకొని రండు. ఎందుకంత శ్రమ? నేనే పిలిపించేదను. త్వరితగతిని. రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ. జయ హో సమస్త దానవ సామ్రాజ్య సంస్థాపన ధురీణా. జయ హో, జయ హో, జయ హో. అందని సురసీమణిదేనోయి, అందని సురసీమణిదేనోయి, అందరూ ఆశించు అందారహాయి, అందించే నెరజాడలమోయి. అందని సురసీమణిదేనోయి, అందని సురసీమణిదే.
మనసే